విద్యుత్ కోతలు వేధిస్తున్న ప్రభుత్వం కళ్ళు తెరవడం లేదు. కరీంనగర్ జిల్లా రామగుండం జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం విస్తరణకు విస్తృతంగా అవకాశాలు ఉన్నా ఉపయోగించుకోవడం లేదు. నీరు, భూమి, బొగ్గు అన్ని అందుబాటులో ఉన్న విద్యుత్ కేంద్రం విస్తరణకు ఆసక్తి చూపకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కరీంనగర్ జిల్లా రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం 1972 జనవరి 16న పనిచేయడం ప్రారంభించింది. అప్పటి అవసరాలకు అనుగుణంగా 62 మెగావాట్ల కేంద్రం నెలకొల్పారు. భవిష్యత్తులో విస్తరణకు అనుకూలంగా స్థలం సేకరించారు. గత 40 ఏళ్లుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ థర్మల్ విద్యుత్ కేంద్రం పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న బి థర్మల్ కేంద్రం విస్తరణ ముందుకు సాగటం లేదు. 1965లో మరి బీస్ట్ థర్మల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఏర్పాటు చేసినప్పుడే ఇది సుమారుగా 1000 మెగావాట్లకు విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్ని అనుకూలమైనటువంటి వనరులు, బొగ్గు, నీరు, భూమి, అన్ని రకాల వనరుల అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు ఏర్పాటు చేసినప్పటికీ 25 ఏళ్లకు దాని లైఫ్ టైం అయినా ఇప్పుడు 25 ఏళ్ళు గడిచి 15 ఏళ్ళు గడిచింది, దాదాపు 40 ఏళ్ళకు వచ్చింది బీ స్టేషన్ గడిచి. గటాలు చేస్తున్నాయని సర్వేలు పంపి మళ్ళీ సరిపుచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పక్కన ఎన్టీపీసీ చూడండి, కేంద్ర ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటున్నది. రామగుండం థర్మల్ కేంద్రానికి బొగ్గు, నీరు అందుబాటులో ఉన్నాయి. ఈ కేంద్రాన్ని 500 మెగావాట్లకు విస్తరిస్తే ఏటా 2 మిలియన్ టన్నుల బొగ్గుతో పాటు 0.5 టీఎంసీల నీరు అవసరమవుతుంది. సింగరేణి నుంచి కన్వేయర్ బెల్ట్ ద్వారా బొగ్గు సరఫరా చేసుకునే అవకాశాలున్నాయి. పక్కనే ఉన్న గోదావరి నది నుంచి నీరు తీసుకునే వెసులుబాటు ఉంది. మొత్తం 612 ఎకరాల స్థలం ఉండగా ప్రస్తుతం ఉన్న ప్లాంట్కు 250 ఎకరాలు మాత్రమే వినియోగిస్తున్నారు. ఈ కేంద్రం విస్తరణకు ఇప్పటికే పలుమార్లు చేసిన సర్వేలు మూలన పడ్డాయి. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ హామీ ఇచ్చిన అడుగు ముందుకు పడలేదు. 62.5 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏదైతుందో దాన్ని విస్తరించకుండా నిర్లక్ష్యం చేయడమే కాకుండా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ వాటర్ కానీ లేకుంటే కోల్ కానీ మరి కిలోమీటర్ల అంటే 10-15 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నవి. కాబట్టి ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కనుక దీన్ని విస్తరించాలనే డిమాండ్తోని మరి అఖిలపక్ష పోరాట సమితి ఏర్పడడం జరిగింది. సర్వేలో ఈ ప్లాంట్కి ఇక్కడ 500 మెగావాట్ల యూనిట్ వేయొచ్చు అని చెప్పేసి పాజిటివ్గా మేనేజ్మెంట్ ఉంది. మా అందు దయతలిచి ఇక్కడ నిరుద్యోగులు బాగున్నారు. రామగుండంలో ఈ 500 మెగావాట్లు ఎక్స్టెన్షన్ చేయాలని ఈ అఖిలపక్ష పోరాట సమితి తరపున మేము కోరడం జరుగుతుంది. కమిషన్ అయిన తర్వాత కూడా ఇంకా 62.5 మెగావాట్ల వరకే ఆగి ఉంది. కాబట్టి మనం ఇక్కడ పరిస్థితులు కోల్ అందుబాటులో ఉంది, వాటర్ అందుబాటులో ఉంది, మనకు కావాల్సిన స్థలం కూడా అందుబాటులో ఉంది. కాబట్టి మనం 500 కానీ 600 కానీ పెట్టుకునే ప్రయత్నం చేద్దాము అని ఎండీ గారికి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేయమని ఒక ప్రైవేట్ ఏజెన్సీకి వాళ్ళ ఎండీ గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి చెక్ చేసి 2 ఆప్షన్స్ ఇచ్చారు. వాటిని సంబంధించి మళ్ళీ సుమన్ ఇంజనీర్ C&I అని వాళ్ళు వచ్చి కూడా రంగనాథన్ గారు వచ్చి మొన్న చెక్ చేసుకుని వెళ్ళారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే యాష్ పాండ్కి సంబంధించి ఒక 150 ఏకర్స్ మనకు కావాల్సి వస్తుంది. దానికి వచ్చి స్టడీ చేసి మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా మనకు డీటెయిల్గా ఒక డ్రాయింగ్తో సహా ఇచ్చి పంపిస్తే మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది. తర్వాత ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు, డిఫరెంట్ క్లియరెన్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్లు అవి తీసుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. రామగుండం బి థర్మల్ కేంద్రాన్ని విస్తరించడం వల్ల రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరత కొంతవరకైనా తీరడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.